హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బెండకాయ ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్‌గా నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని చూపించిన విధంగా బెండకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం పోతుందండి. నెక్స్ట్ మనం బెండకాయ వేగే లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తరిమి పెట్టుకున్నాను. ఇంకా 3 పచ్చిమిర్చి, ఇంకా 2 టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ మనం కొద్దిగా చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. చూసారా, ఈ లోపల మనకి బెండకాయలు అనేవి బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. చూడండి, బెండకాయ అనేది ఆల్మోస్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిపోయాయండి బెండకాయ అన్నీ కూడా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర చిటపట అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసి కొద్దిగా సాల్ట్, ఇంకా పసుపు కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలండి. మగ్గినంత వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఈ విధంగా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. టమాటో కూడా బాగా మగ్గిపోవాలండి. గుజ్జులాగా సాఫ్ట్గా అయిపోవాలి. చూసారా, ఇందులోనే ఇప్పుడు మనం కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఇందులోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, చింతపండు రసం అంతా కూడా వేస్తున్నాను. ఇంకా దీంతో పాటుగా నేను 1 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేశాను. ఇదంతా కూడా బాగా మరిగిపెట్టుకోవాలండి. మనం సాల్ట్ అనేది ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసాం కదండి, టేస్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూసారండి, అంతే, సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయారెడ్డి తెలుగు ఛానల్.